Hi guys, welcome to Creature with Venkatesh. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గోడ కొట్టిన బంతిలాగా బౌన్స్ బ్యాక్ అవుతా ఉంది. వరుసగా 3 విజయాలు సాధించారు అండ్ దే ఫౌండ్ ఏ సాఫ్ట్ టార్గెట్ ఇన్ గుజరాత్ టైటన్స్. ఓ 4 రోజుల క్రితం వాళ్ళని చిత్తుగా 9 వికెట్స్ తేడాతో ఓడించారు. విల్ జాక్ సెంచరీ చేశాడు, విరాట్ కోహ్లీ 70 చేశాడు. ఆ మ్యాచ్లో డబుల్ క్విక్ టైంలో ఆ మ్యాచ్ గెలిచారు. అలాగే 4 రోజుల తర్వాత తమ హోమ్ టర్ఫ్లో వాళ్ళ ఫేవరెట్ చిన్నస్వామి స్టేడియంలో కూడా అదే విక్టరీ రిపీట్ చేశారు. ఆర్సీబీకి ఎప్పుడు కూడా వాళ్ళ బౌలింగ్ వీక్నెస్ అనుకుంటే బౌలర్స్ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్, సూపర్ బౌలింగ్ పర్టికులర్లీ బై దర్ పేసర్స్ అండ్ 147కి రెస్ట్రిక్ట్ చేశారు. బౌలింగే కాదు, ఫీల్డింగ్ వాజ్ ఆల్సో ఎక్సలెంట్. విరాట్ కోహ్లీ ఒక డైరెక్ట్ రన్అట్ ఆఫ్ షారుఖ్ ఖాన్, సూపర్ అండ్ సమ్ గుడ్ క్యాచెస్. వైశాఖ్ విజయ్ కుమార్ పట్టిన ఒక క్యాచ్ కూడా అద్భుతమైన క్యాచ్ చూసాం మనం. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్ప్లే ఆన్ ద ఫీల్డ్. బ్యాటింగ్ వచ్చేసరికి వాళ్ళ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ జస్ట్ ఎక్స్ప్లోడెడ్ అట్ ది క్రీస్. 64 రన్స్ అని చేశాడు 23 balls, 278 స్ట్రైక్ రేట్, 6లు 4s. వర్షం కురిపించాడు. వర్షం వస్తుంది అనుకున్నాం, వర్షం రాలేదు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ బ్యాట్ నుంచి ఆ 4లు 6ల వర్షం కురిసింది, బౌండరీల వర్షం. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ వన్స్ అగైన్ బ్రిలియంట్. మళ్ళీ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక చిన్న షేక్, 25 రన్స్ తేడాలో 6 వికెట్లు పడిపోవడం, చిన్న డ్రామా. బట్ దట్ ఫినిషర్ దినేష్ కార్తిక్ వాజ్ దేర్ టు సీ ద టీమ్ సేఫ్లీ హోమ్. సో ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఒక బోల్డెన్ ఫ్లక్చుయేటింగ్ ఫార్చ్యూన్స్ చూసాం మనం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గుజరాత్ టైటన్స్ విత్ ది రిసీవింగ్ ఎండ్. మీరు ఒక మీమ్ సర్క్యులేషన్లో మీరు చూసే ఉంటారు, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చింది అన్నట్టుగా ఒక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ ప్లేయర్ 3 టీమ్స్కి పెద్ద అరిష్టంగా మారింది. 3 టీమ్స్ని భయంకరంగా ఇబ్బంది పెట్టి. అది ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ హార్దిక్ పాండ్యా ఫ్రమ్ గుజరాత్ టైటన్స్ టు ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ వాళ్ళ ఛాన్సెస్ నిల్ అయిపోయినాయి. వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్ అయినట్టే. టెక్నికల్లీ ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళకి 11 మ్యాచ్ తర్వాత 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ గుజరాత్ టైటన్స్కి 11 మ్యాచెస్ తర్వాత 8 పాయింట్స్ ఉన్నాయి. బట్ నౌ ఆర్సీబీ హెస్ ఇంప్రూవ్డ్ దర్ పొజిషన్. వాళ్ళు కూడా 8 పాయింట్స్ ఉన్నాయి, బట్ దేర్ నెట్ రన్ రేట్ ఈస్ వెరీ గుడ్. దానివల్ల చివరి నుంచి 9th ప్లేస్ నుంచి వాళ్ళు 7th ప్లేస్కి ఎగబాకారు. ఒకటే వాళ్ళకి హ్యాపీ న్యూస్. 9th ప్లేస్ 10th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు ఇంతవరకు. సో వాళ్ళు ముందుకెళ్ళారు, 7th ప్లేస్కి వచ్చారు. బట్ స్టిల్ ఈ 3 టీమ్స్ కూడా అలాంగ్ విత్ పంజాబ్ కింగ్స్ కష్టాలు. సో ఒక్క ట్రాన్స్ఫర్ దీంట్లో ఆర్సీబీకి ఏంటి, ఆర్సీబీ బికాస్ ముంబై ఇండియన్స్ని దే హ్యావ్ ట్రేడెడ్ క్యామరన్ గ్రీన్ని వీళ్ళు తీసుకోవడం వల్లనే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి వెళ్ళాడు. క్యామరన్ గ్రీన్ వాళ్ళకి ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యాడు. దానివల్ల వాళ్ళ అమౌంట్ కూడా చాలా బ్లాక్ అయింది. మంచి ప్లేయర్స్ని ఆక్షన్లో తీసుకోలేకపోయారు. సో 3 టీమ్స్కి ఎఫెక్ట్ అయింది. గుజరాత్ టైటన్స్ హార్దిక్ పాండ్యా పోవడం వల్ల వాళ్ళకి ఆ బ్యాలెన్స్ పోయింది. హార్దిక్ పాండ్యా ముంబైకి వచ్చిన తర్వాత ముంబైలో అదొక రకమైన అన్హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. దానివల్ల టీమ్ హ్యాస్ బీన్ లూజింగ్ కాన్స్టెంట్లీ. అండ్ ఆర్సీబీకి సరైన టీం సెట్ కాకపోవడం అనేది మంచిది. కానీ లాస్ట్లో టీం ఎంత బాగా సెట్ అయిందంటే ఆర్సీబీకి గత 3-4 మ్యాచ్లుగా కేకేఆర్తో 1 రన్తో ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లు హ్యాట్రిక్ ఆఫ్ విన్స్. అండ్ దే హ్యావ్ సెన్స్డ్ సంథింగ్. ఇప్పటికీ మేము క్వాలిఫై కాగలము అని వాళ్ళు ఒక చిన్న ఓపెనింగ్ చూశారు. ఆ ఓపెనింగ్ కోసం వాళ్ళు ఆడుతున్న పాజిటివ్ ఇంటెంట్ అనేది మనం మెచ్చుకోవాలి. 6 వికెట్లు పడ్డాయి, 25 రన్స్ కరెక్టే. ఇదేంటి ఇంత షేకీ బ్యాట్ కాదు. ఎవ్రీబడి వాజ్ ట్రైంగ్ టు ప్లే దేర్ షాట్స్. ఎందుకంటే చిన్న టార్గెట్, బ్రహ్మాండమైన స్టార్ట్ లభించింది. పవర్ ప్లేలో 92 రన్స్ వచ్చాయి. దర్ హయ్యెస్ట్ ఎవర్ పవర్ ప్లే, దర్ బెస్ట్ పవర్ ప్లే సిన్స్ 2011 అండ్ 92 for 1 పవర్ ప్లేలో 92 రన్స్ బాధిస్తారు. సో అంత స్టార్ట్ దొరికిన తర్వాత తొందరగా ఫినిష్ చేద్దాం, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుందాం. వాళ్ళకి అన్ని రిమైనింగ్ మ్యాచ్లు గెలిచిన 3 మ్యాచ్లు గెలిచినా కూడా ఆర్సీబీ విల్ ఫినిష్ విత్ 14 పాయింట్స్ ఓన్లీ. ఆల్రెడీ 2 టీమ్స్కి 14-16 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో 2 టీమ్స్కి 12 పాయింట్స్ ఉన్నాయి.
సో 14కి మోర్ దెన్ 4 టీమ్స్ చేరుకుంటాయి అన్నట్టుగా అనిపిస్తుంది, చేరుకునే అవకాశం ఉంది. సో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగతా టీమ్స్ చాలా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవాలి, వీళ్ళు మిగతా 3 మ్యాచ్లు గెలవాలి. నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో నెట్ రన్ రేట్ గుజరాత్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ గుజరాత్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకున్నారు. మరి అదే ఇప్పటికీ ఉన్న చిన్న దింపుడు కళ్ళం ఆశని వాళ్ళు నమ్ముకుని నెవర్ సే డై, చివరి దాకా పోరాడదామని చెప్పి వాళ్ళు కడదాకా పోరాడదామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది మనం మెచ్చుకోవాలి. సో ఈ చిన్నపాటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని మనం ప్రయత్నం చేద్దాం అన్నట్టుగా వాళ్ళ అప్రోచ్ మనకు కనిపించింది. అండ్ దేవర్ బ్రిలియంట్ టుడే. ఇదే ఆట ముందు ఆడితే బాగుంది. ఇదే కాంబినేషన్ విల్ జాక్స్ని, స్వాప్నిల్ సింగ్ని, కరణ్ శర్మని ముందు నుంచి ఆడించుంటే బాగుండేది. ఇదే కాంబినేషన్తో వెళ్ళి ఉంటారు. రజత్ పడిదార్ కాస్త ఎర్లీగా ఫామ్లోకి వస్తే బాగుండేది. సిరాజ్ ఈరోజు సూపర్ బౌలింగ్ వేశారు. సిరాజ్ మంచి రిధంలో అదే మ్యాచ్ తర్వాత ఈ గాట్ ది ప్లేయర్ ఆఫ్ ది అవార్డు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఎందుకంటే తీసిన 2 వికెట్లే కానీ ఎక్సెప్షనల్ స్పెల్ వేశారు, మంచి రిధంలో కనిపిస్తుంది. అదే కనిపించింది చెప్పాడు అతను మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే, అన్న రిధం వచ్చింది, నా రిధం మళ్ళీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు మై రిధం మళ్ళీ పట్టుకోగలిగాడు. మొన్నటిదాకా రిధంలో లేడు. నేను టెస్ట్ మ్యాచ్లో ఆడాను, తర్వాత వైట్ బాల్ క్రికెట్ అడ్జస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయినట్టుగా చెప్పాడు. సో ఆ రిధం రావడంతో ఏంటంటే సిరాజ్ లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి లుకింగ్ ఇన్ డిఫరెంట్ థింగ్. ఆల్రెడీ ఇండియన్ టీమ్ సెలక్షన్ మీద కూడా చాలామంది సిరాజ్ గాడు వద్దు మాకు అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కానీ సిరాజ్ హ్యాస్ దట్ టాలెంట్, సిరాజ్ హ్యాస్ దట్ ఎబిలిటీ, దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో సిరాజ్ సూపర్ రిధంలో కనిపించాడు. అండ్ హీ వాస్ గెటింగ్ దర్ అవుట్ స్వింగర్ గోయింగ్ అండ్ సమ్ మూమెంట్ ఆఫ్ ద సీమ్ ఆర్ ఇన్ ద ఎయిర్, అతనికి ఆ మూమెంట్ లభించింది. అసలు ఇది డిఫరెంట్ పిచ్ అది. అసలు ఐపీఎల్లో పిచెస్ మీద గ్రీన్ టింజ్ మీరు ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే ఇప్పుడు ఇది 52వ మ్యాచ్, నేనైతే చూడలేదు, నాకు గుర్తులేదు. మేబీ ఐ కుడ్ బి రాంగ్. ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఎ గ్రీన్ పిచ్. మొత్తం గ్రీన్ ఉందంటలేదు, గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి పిచ్ మీద. కొన్ని బేర్ ప్యాచెస్ ఉన్నాయి, కొన్ని గ్రీన్ ప్యాచెస్ ఉన్నాయి. ఆ గ్రీన్ ప్యాచెస్ వల్ల దెర్ వాజ్ సమ్ బౌన్స్ అండ్ దెర్ వాజ్ సమ్ ఇనిషియల్ మూమెంట్ ఆల్సో. సో దానివల్ల దాన్ని చక్కగా సిరాజ్ యూజ్ చేసుకున్నాడు, యష్దయాల్ యూజ్ చేసుకున్నాడు, విజయ్ కుమార్ యూజ్ చేసుకున్నాడు. సో ఆల్ 3 of them got 2 wickets. Cameron Green got 1 wicket. అతని హైట్తో అతనికి ఎప్పుడో బౌన్స్ వస్తుంది. సో ఆ షార్ట్ బాల్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. సిరాజ్ ఆఫ్ కోర్స్ నాట్ గెట్ వికెట్స్ విత్ షార్ట్ బాల్, బట్ ఈ బౌల్డ్ బ్రిలియంట్, యూజ్ ద న్యూ బాల్ వెరీ వెల్. సో ఆ న్యూ బాల్లో మళ్ళీ రిధంలోకి వచ్చాడు సిరాజ్. ఇప్పుడున్న ఇండియన్ టీమ్ అటాక్లో కూడా న్యూ బాల్తో బుమ్రా కంటే కూడా సిరాజ్ ఈజ్ అవర్ మెయిన్ వెపన్, బికాస్ షమీ ఈజ్ నాట్ దేర్. సో సిరాజ్ ఈజ్ అవర్ మెయిన్ వెపన్ ఫర్ ది వరల్డ్ కప్ ఆల్సో విత్ ద న్యూ బాల్. సో న్యూ బాల్తో వికెట్స్ ఇవ్వగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ సిరాజ్. సో అదే ఇక్కడ ప్రూవ్ చేసే సిరాజ్. అండ్ ఎవ్రీబడి బౌల్డ్ వెల్. దే వర్ రెడ్యూస్ టు 19 for 3. టప్ప శుభన్ గిల్ అవుట్ అయ్యాడు. వృద్ధిమాన్ సాహాని ఎందుకు ఆడిస్తున్నారు, ఇంత లాంగ్ రన్ ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు. అంది రెగ్యులర్గా ఫెయిల్ అవుతున్నారు. సో మరొక ఫెయిల్యూర్ అతని నుంచి సాయి సుదర్శన్ తొందరగా అవుట్ అయిపోయాడు. సో దే వర్ రెడ్యూస్ టు 19 for 3 అండ్ పవర్ ప్లేలో దే గాట్ జస్ట్ 23 for 3. ఐ థింక్ దట్ ఈస్ ద వర్స్ట్ పవర్ ప్లే ఏమో, నాకు కరెక్ట్గా నేను రిఫర్ చేయలేదు. ఇంత దారుణమైన పవర్ ప్లే లేదేమో ఈ సీజన్లో మొత్తంలో. 23 for 3. దెర్ వాజ్ ఏ గుడ్ హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ బిట్వీన్ షారుఖ్ ఖాన్ అండ్ మిల్లర్. ఇద్దరు 30s చేశారు, మంచి క్విక్గానే చేశారు ఇద్దరు కూడా. కొన్ని మంచి షాట్స్ కొట్టారు. షారుఖ్ ఖాన్ రన్అట్ అయ్యాడు విరాట్ కోహ్లీ బ్రిలియన్స్ వల్ల. డైరెక్ట్ హిట్, సూపర్ డైరెక్ట్ హిట్. అండ్ మిల్లర్ ఏమో కరణ్ శర్మకి అవుతాడు, ఒక పెద్ద షాట్ ఆడిపోయి అవుతాడు. సో చివరిలో మళ్ళీ తెవతే ఒక 35 and 37 చేశాడు. ఆ 30s వల్ల వాళ్ళకి కొంచెం రెస్పెక్టబిలిటీ వచ్చింది. అండ్ రషీద్ ఖాన్ ఇంజరీ అయ్యింది. He was hit on the chest, on the collarbone maybe. So he did not come on to bowl immediately. వాళ్ళని ఆర్సీబీ ఇన్నింగ్స్లో అదొక బ్లో. వాళ్ళు తర్వాత వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ యూజ్ చేసుకుని విజయ్ శంకర్ దింపారు. విజయ్ శంకర్ 1-2 షాట్లు కొట్టినా కూడా అతను కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. దానివల్ల దేవర్ 1 bowler షాట్. మనం నిన్న కూడా చూసాం, కేకేఆర్ వాజ్ 1 bowler షాట్. వీళ్ళకు కూడా 1 bowler షాట్ అయ్యాడు. అండ్ రషీద్ ఖాన్ ఇంజరీ ఉంది. సో వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. పెద్ద కేమ్ ఆన్ టు బౌల్ 147 మాత్రమే చేయగలరు. ఆల్అౌట్ అయిపోయారు 19.3 ఓవర్స్లో. బట్ విరాట్ కోహ్లీ ఫస్ట్ ఓవర్లోనే 2 6లు కొట్టాడు.
ఫస్ట్ ఓవర్లోనే బ్యూటిఫుల్ 6 కొట్టాడు. మోహిత్ శర్మ హ్యాడ్ టు బౌల్ విత్ ద న్యూ బాల్. మోహిత్ శర్మ ఇప్పుడు బ్యాక్ హ్యాండ్లో వేస్తాడు బౌలింగ్, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దే వాంటెడ్ టు టేక్ వన్ పేస్ బౌలర్, మేబీ మోహిత్ యాదవ్ని ఎవరినో తీసుకుందాం ఇంపాక్ట్ ప్లేయర్ అనుకున్నారు, కానీ వాళ్ళు తీసుకోలేని పరిస్థితి అయింది అది, బికాజ్ విజయ్ శంకర్ని తీసుకోవడం. సో దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ మోహిత్ శర్మ చేత న్యూ బాల్తో బౌలింగ్ వేయించాల్సి వచ్చింది. అలవాటు లేని వ్యవహారం. 2 6 సమర్పించుకుంది. నెక్స్ట్ ఓవర్ bowled by Josh Little. Josh Little, I think he is playing the first match of his season, the Irishman. So Josh Little వచ్చి విరుచుకుపడ్డాడు అతని మీద ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఒక 6 3 4 కొట్టినట్టు టపా 20 runs కొట్టాడు ఆ ఓవర్. నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ మానవ్ సుతార్ వేసినట్టున్నాడు. తర్వాత మానవ్ సుతార్ కూడా అతని మీద కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ బౌలింగ్ రన్స్ చేశాడు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వాజ్ ఏ మ్యాన్ ఇన్ హరీ. బ్రహ్మాండమైన షాట్స్ అతని బ్యాట్ నుంచి చూసాం. విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ టీమ్ షాట్ ఫర్ షాట్. సో 93 runs కొట్టేశాడు. బట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో అనుకుంటా అవుట్ అయ్యాడు. మళ్ళీ అదే జాష్ లిటిల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పుడు ఆ 6th ఓవర్కి కానీ వాళ్ళు షార్ట్ బాల్ ఎంత ఎఫెక్టివ్ అని చూసి కూడా వాళ్ళు ఆ బౌన్సర్ కానీ ఆ షార్ట్ పిచ్ డెలివరీ కానీ వాళ్ళు లాస్ట్ ఓవర్ దాకా వాళ్ళు తమ యూజ్ చేసిన వెంటనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఫ్యాఫ్ డు ప్లెసిస్ షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో డు ప్లెసిస్ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. 64 runs ఆఫ్ జస్ట్ 23 balls. సూపర్ ఇన్నింగ్స్, ఇస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ది సిరీస్ సోఫార్, ఇన్ ది సీజన్ సోఫార్. విల్ జాక్స్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. ఇంకా టపటపా వికెట్ పడి విల్ జాక్స్ అవుట్ అయ్యాడు, రజత్ పడిదార్ అవుట్ అయ్యాడు. ఈ రజత్ పడిదార్ వీళ్ళందరూ కూడా జాష్ లిటిల్కి వరుసగా ఇంకో 3 వికెట్లు వచ్చాయి. అన్ని షార్ట్ బాల్స్కి వచ్చాయి. మ్యాక్స్వెల్ ఒక షాట్ కొట్టాడు, నెక్స్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ పాపం అతని కష్టాలు కొనసాగుతున్నాయి. అండ్ క్యామరన్ గ్రీన్ అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ ఇంకా విరాట్ కోహ్లీ కూడా స్లో అయ్యాడు. తర్వాత ఏం చేస్తారు మరి, వికెట్లు పడుతున్నాయి. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక బ్యూటిఫుల్ రాంగన్ ఫ్రమ్ నూర్ అహ్మద్ దానికి అవుట్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ 14th ఓవర్లో అవుట్ అయినట్టున్నాడు. నాట్ 14th ఓవర్, 10th ఓవర్లో 11th ఓవర్లో అవుట్ అయ్యాడు. బట్ దినేష్ కార్తిక్ వాజ్ దేర్. దినేష్ కార్తిక్ విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో 3 4 కొట్టాడు. దాంతో ఆ ప్రెషర్ ఈజ్ అవుట్ అయింది. అండ్ స్వాప్నిల్ సింగ్ కూడా, అతను కూడా మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. స్వాప్నిల్ ఒక 2 4 6 కొట్టేసి విన్ అందించాడు. ఇంకా 5.2 overs మిగిలి ఉండగానే, బోల్డన్ని ఓవర్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ గెలిచేసింది. వాళ్ళు వికెట్లు పడినాయి నో డౌట్, కానీ వాళ్ళు ఏంటంటే నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా తొందరపాటు ప్రదర్శించారు. దాని ఇన్ దట్ బార్గెన్ దే లాస్ట్ వికెట్స్, విచ్ ఇస్ క్వైట్ ఫైన్. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ అది. దే ఆర్ స్టిల్ ఏదో చిన్నపాటి ఆశ ఉంది. ఆశను ఎందుకు వదులుకోవాలి? నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుందాం, మిగతా టీమ్స్ ఓడిపోతే మనం మిగతా 3 మ్యాచ్లు గెలుస్తాము అని చెప్పి వాళ్ళ ఆశతో ముందుకు సాగుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ టీం ఇప్పుడు బాగా సెట్ అయింది. వీళ్ళు దే కెన్ బీట్ రిమైనింగ్ టీమ్స్ బికాస్ దే హ్యావ్ గాట్ గుడ్ ప్లేయర్స్ ఇన్ ఫామ్ నౌ. బౌలర్స్ వాళ్ళకున్న ప్రాబ్లం వల్ల కూడా ఇప్పుడు ఆ బౌలింగ్, కానీ బౌలర్స్ కూడా అందరూ మంచి బౌలింగ్ వేస్తున్నారు. యష్ దయాల్ కానీ, సిరాజ్ కానీ, విజయ్ కుమార్ అండ్ దేర్ స్పిన్నర్స్ ఇంక్లూడింగ్ మ్యాక్స్వెల్, వీళ్ళందరూ బాగా బౌలింగ్ వేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ దిస్ టీమ్ ఈస్ లుకింగ్ డేంజరస్ నౌ. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా నాకు అనిపించింది. గుజరాత్ టైటన్స్ చాలా పీకల్లో కష్టాల్లో ఉన్నారు ఈ సీజన్. 2 సీజన్లు అద్భుతంగా సాగినాయి వాళ్ళకి. ఈ సీజన్లో మాత్రం వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, వాళ్ళు బ్యాటింగ్లో అస్సలు ఎవరు నిలబట్టలేదు. ఇంజరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. బౌలింగ్లో స్ట్రింగ్ అనేది లేదు. మోహిత్ శర్మ కష్టాలకు వస్తుంది. ఐ థింక్ హీ హాస్ గివెన్ మోర్ దెన్ 35 runs అయినా ఇచ్చాడు, 2 overs వేసాడు. సో అతని హారర్ కంటిన్యూ అవుతూనే ఉంది. దే హ్యావ్ గాట్ గుడ్ స్పిన్ అటాక్, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. బట్ వండర్ఫుల్ విక్టరీ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్కి. మళ్ళీ అదొక ఓవరోట. వాళ్ళు గెలవడం, ఇంకా దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద రేస్ అన్నట్టుగా అనిపిస్తున్నారు. చూడాలి ఎంతవరకు ముందుకు సాగుతారో. మరి నిజంగా వాళ్ళు ఆ 14 pointsతో క్వాలిఫై అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. క్వాలిఫై అయితే ఇప్పటికీ కూడా ఈసాల కప్ నమ్దే అనేది వాళ్ళు బిలీఫ్ పెట్టుకునేంత బాగా ఆడుతున్నారు లాస్ట్ 4 matches నుంచి. ఆ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా కలిపి, ఎందుకంటే 222ని చేజ్ చేస్తూ 1 run తేడాతో ఓడిపోవడం, అది కూడా
డిఫీట్ అయినప్పుడు కూడా దట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఏ మారల్ విక్టరీ. సో లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి దే ఆర్ లుకింగ్ లైక్ ఏ డిఫరెంట్ సైడ్ కదా.